ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేఖర్ షా 33 వార్డులో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రొడ్డా వాసవి రవి దంపతులు గృహప్రవేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. మిగతా ఇండ్లు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. సో ముఖ్యంగా ఇది ఒక చాలా ఆదర్శంగా, ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ వారు రొడ్డ వాసవి గారు భర్తనే వారు ఒక మేస్త్రి. చాలా గవర్నమెంట్ ఏవైతే ప్రభుత్వం అనుకున్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే షార్ట్ పిల్లర్స్తో ఇల్లు కట్టి మరి 1 BHKలో ఒక మంచిగా ఇల్లు కట్టి, అది కూడా 6 లక్షలనే, అంటే 5 లక్షల ప్రభుత్వం నుంచి సహాయం వస్తాయి. మ్యాక్సిమం ఖర్చు తగ్గిస్తూ మళ్ళీ ఎక్కువ ఖర్చు లేకుండా 6 లక్షలనే ప్రభుత్వం డిజైన్స్ ప్రకారం మళ్ళీ రొడ్డ వాసవి గారు ఒక ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి వారి భర్తకి నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది అందరికీ ఒక ఆదర్శంగా. రొడ్డ వాసవి గారు వారి భర్త యాక్చువల్గా ఒక మేస్త్రి, ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అక్కడ కూడా అదే స్ఫూర్తితో, అదే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ 99 రోజుల్లో ఇటువంటి ఏవైతే స్లాబ్ పడ్డి మళ్ళీ దగ్గర దిశలో ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ జిల్లాలో మనం 12 జూన్ వరకు సుమారుగా 3000 ఇళ్ళకి గృహప్రవేశం చేయడానికి ప్రణాళిక కూడా చేయడం జరిగింది. కాబట్టి మొన్న గౌరవ సర్పంచెస్కి, వార్డ్ కౌన్సిలర్స్కి అందరికీ దానిపైననే ప్రత్యేకంగా సూచన సలహాలు కూడా చెప్పడం జరిగింది. మీ వార్డులో దగ్గరే ఉండి మళ్ళీ ఏవైతే స్లాబ్ పడ్డాయి, బ్రిక్ వర్క్ కంప్లీట్ అయినాయి, వాటికి గృహప్రవేశం చేసి ఎక్కువగా మళ్ళీ గృహప్రవేశం టార్గెట్స్ కూడా పూర్తి చేయాలి.